Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో పల్లెపోరుకి గ్రామరథం పట్టిన గ్రామ ప్రజలు. పల్లెపోరులో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. మీరు కొంచెం పక్క ఉండాలి. మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగన్మోహన్ మిత్రులు చెప్పారు, ఎంతసేపు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి మొత్తం దోచుకున్న ముఖ్యమంత్రికి ఓటేయాలా, లేకపోతే ఎస్సీలు కష్టంతో ఎస్సీలు ఓట్లతో ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత విదేశీ అంబేద్కర్ విద్యని ఇవాళ రద్దు చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడుగుతాం, మిమ్మల్ని మేము విమర్శించడం కాదు కానీ ఎవరైనా మీ ఎస్సీ బీసీల నుంచి ఎవరైనా వచ్చి మాకు పలానా పని చేశాడని చెప్పగలిగితే మేము ఎవరిని ప్రచారం చెయ్యం. మీరే చెప్తా ఉన్నారు, ఇదివరకు సీఎం సార్ అని ఇన్నోవా కార్లని, మరి డ్రిప్ ఇరిగేషన్ లో సబ్సిడీని ట్రాక్టర్ 25% కి ఇచ్చిన సందర్భాలు కానీ, పొలం ఉన్న రైతులకు బోర్లు వేయించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తే ఈ రోజు విదేశీ విద్యను తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఆల్కహాల్ గా అలవాటు పడతారో వాళ్ళ కుటుంబాల నుంచి డబ్బులు ఆగాలని చెప్పి 50 రూపాయలని మద్యం చేసి 250 రూపాయలు చేసి ఈ నిరుపేదలు పట్టుకొట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. ఇక మీరు చూసుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ లివర్ మొత్తం కనబడిన పరిస్థితి. శంకారంగా పెంటపాడు గ్రామంలో 2వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మరి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరి తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి బాబ్జీ గారి మిత్రుడు, అలాగే తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మరి కిలపతి వెంకటరావు, అప్పన్న గారు, మరి మోడీ గారు భారతదేశాన్ని ఈ రోజు ఆర్థికంగా 5వ స్థానానికి, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడు. ఇవాళ సెంటర్లో మోడీ గారు 100% నెక్కి ఆయన 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్ని రకాల సర్వేలు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు. అదే రకంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారికి మనం ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్న రోజునే ఈ రాష్ట్రం బాగుపడితే దానికి నాంది పునాది తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గ్లాసు గుర్తు, ఎందుకంటే ఈయన నెగ్గితే అక్కడ ఆయన సీఎం అవుతారు. అలాగే ఎంపీ అభ్యర్థి కమలపువ్వుకి 2వ ఓటు వేస్తే మన మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. దీనివల్ల రాష్ట్రం మరి ఈ అవినీతి కుప్పలోంచి అప్పుల బాధ నుంచి తప్పుకుని మరొకసారి అభివృద్ధి బాటలు ఎదురుకెళ్తూ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకి కల్పించే విధంగా మరి పేదలకు ఇళ్ళ కానీ అని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశించిన కూటమి అభ్యర్థిగా చంద్రబాబు గారు మీరు సీఎం అవుతేనే ఈ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తాం జరుగుద్ది. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులు మీరు అందరూ గమనించాలి. ప్రజలు ఆర్థికంగా
ఏదైతే రాష్ట్రం బాగుపడాలనుకుంటే వాళ్ళు ఎన్నో ప్రభావాలు పెడతారు. ఇవాళ అధికార పార్టీ అధికారం చేతిలో ఉంది, ఎన్నో అబద్ధాలు చెప్తారు, ఎన్నో అడ్డంకులు కల్పిస్తారు, డబ్బు ప్రవాహం నడుస్తుంది. ఎవరు ఏమిచ్చినా తీసుకోండి, ఎవరేం చెప్పినా ఉన్నాడు, కానీ ఓటు మాత్రం గాజు గుర్తుకేయాలని అందరూ కోరుకుంటూ ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఇంతకుముందు ఆనందరావు గారు చెప్పారు, ఏదైతే కార్పొరేషన్లు చేసి ఎవరికి అన్యాయం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఎస్సీ సోదరులకు మాత్రమే అన్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆనందరావు గారు చెప్పినట్టుగా కార్పొరేషన్ల ద్వారా అనేక రోళ్ళు, అంతేకాకోకుండా ఏదైతే మన సప్లాని నిధులు తీసుకొచ్చి ఇక్కడ మరి అభివృద్ధి పదంలో నడిపేటట్టుగా ఆ వేళ చేయడం జరిగింది 2014-19 మధ్య. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఏవో పథకాలు పెట్టారు, ఆ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి, ఎస్సీ సోదరులకు కూడా వర్తిస్తున్నాయి. అంతేకాని ఎస్సీ సోదరులకంటూ సపరేట్ పథకాలు ఏవి కూడా లేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ముఖ్యంగా ఎస్సీ సోదరులంటే అతను ఒక ఓట్ బ్యాంక్గా భావించి చాలా చులకన భావంతో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని అతి దారుణంగా, అతి హేయంగా మరి వైజాగ్ పురవీధుల్లో పెడరెక్కలు విరిసి కట్టి అతన్ని అత్యంత అవమానకరంగా అవమానిస్తే ఆ బాధతో దిగమంకుని ఆయన చనిపోవడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనే దుర్మార్గుడు సామాజిక సేవ లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని వల్లి మోహన్ యువజన సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఉంద్రాజవరపు భాస్కరరావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ శివారు ఎల్ అగ్రహారం ఇందిరమ్మ కాలనీలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లి మోహన్, గోల్డ్ మేన్ మాట్లాడారు. సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండమ్మా, నువ్వు ఒకసారి ఉండు, ఆవిడ వెళ్ళిపోండి. ఒకసారి ఇలా చూడమ్మా, ఇలా చూడండి ఒకసారి, బాగాలేదు. మోహన్ గారు రండి, నుంచోండి, అలా నుంచో. ఇక్కడ చూడమ్మా, అలాగే ఉన్నానే. సభకి నమస్కారం అండి. కూడి వచ్చినటువంటి మీడియా వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము వల్లి మోహన్ యువజన సంస్థ స్థాపించి ఇది 3 నెలలు అయిందండి. 100 రోజులు దిగ్విజయంగా జరిగింది. 100 రోజుల్లో కూడా నెలకి 4 చొప్పున 2 సార్లు చొప్పున యథావిధి కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు ఫస్ట్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆటంకం లేకుండా ముందుకు కొనసాగిస్తున్నటువంటి ముఖ్యంగా మా అధ్యక్షుల వారికి మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు ముఖ్యంగా రాజీవ్ గృహప్ నుండి 2 అండి, కుంటాప్ చెట్టు దగ్గర నుంచి 2 అండి, అలాగే ఇంద్రమ్మ కాలనీ నుండి ఒకరిని తీసుకొచ్చామండి. 5గురిలో ఒకరు బాగా క్యాన్సర్ పేషెంట్ అండి. ఆవిడ చాలా దీన పరిస్థితిలో ఉంది. ఆవిడకి కుటుంబం నుండి కానీ బయట నుండి కానీ అసలు సపోర్ట్ లేదు. అరుగు ఆవిడ అక్కడ ఉన్నారండి. మా సంస్థ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు
మేము చేస్తున్నాం. కనుక మా మీడియా ద్వారా కానీ మా ద్వారా మీరు మా సమాచారం తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వారికి మా కార్యకలాపాల ద్వారా మా సంస్థ ద్వారా కానివ్వండి, లేదా మీరు ఇండివిజువల్గా ఇవ్వాలనుకున్నా సరే ఆవిడికి ఆ క్యాష్ అండ్ పేషెంట్ ఆవిడికి సహాయం చేయాలని మా సంస్థ ద్వారా కోరుకుంటున్నామండి. అలాగే ఈ 100 రోజుల కార్యక్రమంలో మేము అతి తక్కువ కాలంలో మేము చేస్తున్నటువంటి సేవలు గుర్తించి ఈరోజు రాత్రి మా అధ్యక్షులైనటువంటి పటాన్ వల్లి గారికి రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారు మా సంస్థను గుర్తించి వారు ఈరోజు మా అధ్యక్షుల వారికి సన్మాన కార్యక్రమం పెట్టారండి. మేము ఈ మీడియా ద్వారా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈరోజు సాయంకాలం గీతా మందిర్లో జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని కూడా మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే మేము చేస్తున్నది ప్రజలకు సేవ, ప్రజల్లో వృద్ధులకు, అలాగే చైల్డ్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా సరైనటువంటి పేదలకు మేము చేస్తున్నాను, వృద్ధులకు సహాయం లేనటువంటి వ్యక్తులకు మేము సహాయం చేస్తున్నాను అండి. మేము చేస్తున్న సేవ మంచి కార్యక్రమాలను మీరు గుర్తించిన ఎడల మాకు మీ నుండి వచ్చిన సహాయం మేము తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మమ్మల్ని చూడండి. అలాగే మా సంస్థలో ఉన్నటువంటి వృద్ధులను కూడా మా సంస్థ ద్వారా కూడా మీకు కూడా ఎక్కడ కనపడినా సరే వృద్ధులకు సహాయం చేయండి, వారిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే మా కార్యక్రమం ఇంకా ముందుకు నడిపించాలని మీరందరూ మీ మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరాకాలనీ వద్ద స్థాపించడం జరిగింది. అలాగే ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఇది 4వ కార్యక్రమం అండి. ఈరోజు రాజగురుగల్ప అపార్ట్మెంట్స్ లో ఉన్న 5 వృద్ధ నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. ఇలాగే మా సంస్థ తరఫున 10-15 రోజులు చొప్పున ఒకసారి ఇలాగే అందజేస్తామని మా సంస్థ తరఫున నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ యువజన సేవా కమిటీ ద్వారాగా మేము వృద్ధులు మరియు మహిళలకు ఒక 5 మందికి ఈరోజు ఇవి అందజేయడం జరుగుతుంది. కుంటాప్ చెట్టు దగ్గర నుంచి ఒక ఆమె, ఎల్ఎన్టీ లోపల నుంచి ఒకళ్ళు, అపార్ట్మెంట్స్లో 3. ఈ 5గురికి మా సేవా కార్యక్రమం ద్వారాగా ఒక 20 కేజీల రైస్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో నెలకి 2 అద్దె చొప్పున 2 బొట్ల కింద 15 రోజులకు ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమంలో వల్లి గారు ఎంతో కృషి చేసి ఆయన మా అందరినీ కలుసుకుని అందరినీ సంప్రదించి ఇలా చేయవలసిందిగా, ఇలా చేద్దాం, మనం 10 మందికి సహాయపడదాం, మనం ఏంటంటే మనకు కలిగిన దాంట్లోనే కొంచెం వాళ్ళకి కూడా ఎవరు లేని వాళ్ళకి సహాయం చేసి మనం అభివృద్ధి చెందాం, వాళ్ళకి కూడా మంచి చేద్దాం, వెనకాల అండగా సపోర్ట్గా ఒక భర్త లేని వాళ్ళైనా, ఒక బిడ్డలు లేని వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా సహాయం మనం చేయగలుగుదాం ఏదో మనకున్న దాంట్లో అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఆయనకి ఎంతో మేము రుణపడి ఉంటాం. అలాగే ఆయన సేవా కార్యక్రమాలు గుర్తించి ఆయనకి ఎవరైనా హెల్ప్ చేసి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మా ద్వారాగా మేము ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం, అలానే అందజేయగలుగుదాం. అవి అందజేసి ఆ సేవా కార్యక్రమాలను అలా ముందుకు తీసుకెళ్లేలాగా మేము కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కాంగ్రెస్ పార్టీకి గాని అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి గతంలో పట్టం కట్టిన ఇవాళ ఈ 5 సంవత్సరాలలో మీరు అనుభవించిన ఇబ్బందులు మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు యువతకు నిలించకుండా మరి మే 13 పోలింగ్, మే 13 అన్నా డబ్బులు ముందుకెళ్ళిపోవాలి, కనిపించాలండి. అందరూ కూడా రాజు రేపు జరగబోయేటువంటి ఘనంగా అసెంబ్లీకి పంపితే మరి మీ అందరూ కూడా సురక్షితంగా ఉంటారు. మరి బీజేపీ అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని తెలిసే ఉద్దేశంతో ఈరోజు ప్రచార పేరుకి అందరూ విచ్చేశారు. నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల మల్లికార్జునరావు గారు, అదేవిధంగా మా అన్నయ్య ఈతగూడ భీమశంకరరావు గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, మరి ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, ప్రభుత్వాన్ని పట్టిన దరిద్రం వదిలించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి
సరైన సమయం ఆసన్నమైంది. ఇవాళ అప్పలంట్లో నా చిన్నప్పటి నుంచి అనుభవం నేను చెప్తా ఉన్నా. ఇక్కడ 50 ఎకరాల పొలం ఉంటే ఆ రైతుకు తింటాకి తిండి ఉంటాకి కట్టుకుంటా బట్టలు మోటార్ సైకిల్ కూడా కాదు, సైకిల్ మీద తిరిగే పరిస్థితి ఇక్కడ నా చిన్నతనంలో. అలాంటిది 1983లో నవశకం స్టార్ట్ అయింది ఇక్కడ. దానికి మూల పురుషుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి రైతుకి బోర్లు ఉచితంగా ఇచ్చి సాగు చేసే అవకాశం కల్పించిన వ్యక్తి మరి ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తి చేసిన మంచి పనులన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాల్లో సీఎంగా చేశారు. 15 సంవత్సరాలు ఉమ్మడి ప్రో లీడర్గా పనిచేశారు. ఇచ్చేసిన నా మిత్రుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మరి బీజేపీ ఇన్ఛార్జ్ అయిన ఎత్తుకోటి తాతాజీ గారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ అప్పారావుపేట అంటే ఏదైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే మరి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్కి గతంలో పట్టం కట్టినా ఈవేళ ఈ 5 సంవత్సరాలు మీరు అనుభవించిన ఇబ్బందులు మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 2014, 2019 మధ్యన ఎవరైతే ఇక్కడ పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న మరి మాణిక్యాలరావు గారు కానీ మరి ఇక్కడ రోడ్లు పోయించడంలో కానీ డ్రైన్లు కట్టించడం వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కరెక్ట్ అని సర్వేల ద్వారా మనకు అర్థమైంది. ఏంటంటే 3వసారి మరొకసారి ప్రధానమంత్రి అవడం ఖాయం. ఆయన బలపరిచిన అభ్యర్థి మన మోడీ గారు బలపరిచిన అభ్యర్థి నరసాపురం పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భూపతి శ్రీనివాస్ వర్మ గారు. మరి ఆయన ఎంతో స్వామ్యుడు, కార్యకర్త. మరి ఆయన ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క నిదర్శనం మరి ఇక్కడ గుర్తించాలి. ఒక కార్యకర్తకి పార్లమెంట్ సీట్ ఇచ్చి ఆయన అధిష్టానం మరి ఆయన సర్వీసులు ప్రజలకు ఉపయోగపడతాయని మరి ఆయనకి స్థానం ఇచ్చారు. కాబట్టి ఈ 3 పార్టీలు కూడా అభ్యర్థులు అర్థం చేసుకుని మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు 2వ ఓటు కంపల్సరీ దానికేసి ఈ ఇద్దరు అభ్యర్థుల్ని మనం ఎక్కించుకున్న ద్వారా బాగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ అధ్యక్షులు రాత్రి గారు, అలాగే ఏదవాడ తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్ ఏదవాడ తాతాజీ గారు, అలాగే వీళ్ళందరికీ నా గ్రామ ప్రజలకు మీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అప్పారావుపేట గ్రామం అభివృద్ధి చెందడానికి ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి పంచాయతీలు లేకపోయినా సరే మరి ఎంపీ నిధుల నుంచి మన బొలిశెట్టి శ్రీని గారు ఈ రోజున 35 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఇవాళ రోడ్లు వేయడం జరిగింది. అలాగే గొల్లగూడెం ఎంపీ నుంచి శ్మశానానికి 10 లక్షలు గ్రాంట్ ఇప్పించారు. మరి ఇలాంటి నాయకత్వం కావాలి. మనం రేపొద్దున మన గ్రామం అభివృద్ధి చెందాలంటే, రేపు భావితరాలకు ఏదైనా మంచి భవిష్యత్తును అందించాలంటే ఈస్టర్ పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి మందిరాల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్ల గల స్థానిక క్రైస్ట్ లూథరన్ చర్చ్ రెవ డిఎల్ ఫినేహోస్ గురు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. Hallelujah.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.